హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ గైస్, ఈ రోజు వీడియోలో అయితే ఏంటంటే మీకు ఎవరైనా సరే ఫ్లాట్ అవ్వాలంటే నేను కొన్ని ట్రిక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటాయి. మీకు నిజంగా ఇంత ఈజీ ట్రిక్స్తో ఇంత మంచిగా మాకు హెల్ప్ అవుతుందని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అని అయితే మీరు అంటారనమాట వీడియో చూసిన తర్వాత. సో ఏంటనేది సింపుల్ ట్రిక్స్ అనమాట. ఒక 4 మ్యాక్సిమం చెప్తాను మీకు. ఈ ట్రిక్స్తోనే ఎవరైనా సరే మీకు ఫిదా అవ్వాలి అండ్ ఫ్లాట్ అయిపోవాల్సింది అనమాట. సో వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటనేది రివీల్ చేసే ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా కూడా ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. అండ్ వీడియో కింద హైప్ ఉంటుంది, అది కూడా ఇచ్చేసేయండి. మన వీడియో అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ రీచ్ అయిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎవరికైతే మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, ఎవరితో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎవరితో అయితే మీరు క్లోజ్ అవ్వాలని చూస్తున్నారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ నేమ్తో మాట్లాడండి ఎక్కువగా. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక నేమ్ అయినా కూడా అంటే వాళ్ళ పేరు ఏదైతే ఉంటుందో దాన్ని షార్ట్ కట్లో పిలవటం కానీ, లేదంటే వాళ్ళకి కొన్ని నిక్ నేమ్స్ అనేవి ఉంటాయి కదా, సో అలా ఆ నిక్ నేమ్స్ పెట్టి మాట్లాడటం కానీ. ఐ థింక్ ఇప్పుడు జస్ట్ క్యాజువల్గా అనుకుందాం, బంగారం అనుకోండి చెప్తున్నాను. ఐ థింక్ మాట్లాడేటప్పుడు బంగారం అలా కదా, సో ఇలా కదా, అట్లా మాట్లాడుతూ ఉండండి. ఎగ్జాక్ట్లీ ఏదైనా చిన్ని అనుకోండి, ఓకే చిన్ని ఇలా మాట్లాడితే అంటే అంటే కన్వర్జేషన్ ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేమ్ని ఎక్కువగా మెన్షన్ చేయటం వల్ల ఒక మంచి అటెన్షన్ వస్తుంది అనమాట. సో వాళ్ళకి కూడా అంటే మీతో అంటే ఏదో పరిచయం ఉన్న వాళ్ళలాగా కావచ్చు, లేదా మీతో కొంచెం బాగుంది ఆ కన్వర్జేషన్, కొద్దిసేపు మాట్లాడదాము అనే ఫీలింగ్ రావటం కానీ డెఫినెట్లీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకే అంటే చాలామందికి ఆ నేమ్ పర్టికులర్గా పిలవకుండా మాట్లాడుతూ ఉంటారనమాట. కానీ నేను చెప్పే ట్రిక్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నిక్ నేమ్తో ఎక్కువగా పలకరిస్తూ మాట్లాడండి. అంటే ఐ థింక్ ఏం మాట్లాడినా కూడాను మ్యాక్సిమం అంటే ప్రతి మాటకి యాడ్ చేయమని నేను చెప్పడం లేదు, కానీ మధ్యలో ఏంటంటే వాళ్ళ నిక్ నేమ్ని యాడ్ చేసి మీరు మాట్లాడుతూ ఉండటం వల్ల సో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు మాట్లాడేది కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా సో షార్ట్గా ఎండ్ చేయండి మీరు మాట్లాడేది. అంటే ఎప్పుడు కూడాను మీకు తెలుసో లేదో కానీ మనం మాట్లాడేది ఎప్పుడు పొదుపుగా మాట్లాడితేనే అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. మనం అదే పనిగా ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నాం అనుకో, ఖచ్చితంగా వాళ్ళకి బోర్ రావటం కానీ చిరాకు రావటం కానీ జరుగుతుంది. కానీ మాట్లాడి కొన్ని మాటలైనా కూడా ఇంట్రెస్టింగ్గా మాట్లాడి ఎక్సైటింగ్గా మాట్లాడాలి. అవతల వాళ్ళకి అనిపించాలి, అరే ఇంకొక అరగంట మాట్లాడితే బాగుంటుంది కదా, ఇంకొక గంట మాట్లాడితే బాగుంటుంది కదా, సో అసలు టైమే తెలియట్లేదు మాట్లాడుతుంటే అనే ఫీలింగ్ రావాలి. కాబట్టి సో ఫస్ట్ నేమ్ యాడ్ చేయండి, అట్ ద సేమ్ టైం షార్ట్గా మాట్లాడి ఎండ్ చేయండి కన్వర్జేషన్ని. సెకండ్ వన్ వచ్చేసి రెడ్ కలర్. యాక్చువల్లీ రెడ్ కలర్ డ్రెస్సు అనేది చాలా మందిని అట్రాక్ట్ చేస్తుందంట. అంటే హ్యూమన్ మెంటాలిటీని అట్రాక్ట్ చేసే ఒక కలర్ ఏదైనా ఉంది అంటే ముఖ్యంగా రెడ్ కలర్ అనమాట. సో రెడ్ కలర్ డ్రెస్ చూస్ చేసుకోవడం వల్ల ఐ థింక్ తొందరగా అంటే వాళ్ళ చూపులు అట్రాక్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తాయి అనమాట. అంటే ఆకర్షించడానికి ఒక బ్యూటిఫుల్ కలర్ ఏదైనా ఉంది అంటే అది రెడ్ కలర్. సో మీరు ఎప్పుడు అని కాకపోయినా కూడా అప్పుడప్పుడు మీరు రెడ్ కలర్ క్లాత్స్లో కనిపిస్తూ ఉండటం వల్ల కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తారు. అండ్ అవతల పర్సన్కి కూడా సో ఏదో మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, లేదా మనమే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నాము అనే ఫీలింగ్ కూడా ఏర్పడుతుంది అనమాట. సో కాబట్టి అప్పుడప్పుడు రెడ్ కలర్ని కూడా కొంచెం మెయింటైన్ చేస్తూ ఉండండి మంచిగా. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, అలా అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉండమాకండి. అంటే ఎలా ఉండాలి అంటే వాళ్ళకి అవైలబుల్గా ఉన్నట్టే ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏదో కొంచెం డిస్టెన్స్ ఉన్నట్టే ఉండాలన్నమాట. అంటే దగ్గర అవుతున్నట్టు దూరం అవుతున్నట్టు. సో మీకు లాజిక్ అర్థమైంది కదా. సో ఎందుకంటే ఎప్పుడు మనం అవైలబుల్గా ఉన్నాము అంటే సో కొంచెం మనల్ని తక్కువ అంచనా వేసే ఛాన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన వాల్యూ తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే అంటే సిచ్యువేషన్ని బట్టి అవైలబుల్గా ఉంటాం, మన పని మనం చూసుకుంటూ ఉండటం మిగతా టైం. సో మిగతా టైంలో మన పని మనం చూసుకుంటూ ఉండటం. అలా అంటే ఎంత తక్కువ టైం మీరు వాళ్ళకి అవైలబుల్గా ఉంటే మీ పైన అంత ఎక్కువ వాల్యూ పెరిగిపోతుంది అనమాట. సో ఎప్పుడు అంటే మీకు తెలుసా లేదా, మనకి ఎప్పుడు ఒక వస్తువు తీసుకున్నా కూడా అది మనకి ఎప్పుడు 24 hours అవైలబుల్గా ఉంది అనుకోండి, ఆ వస్తువుని మనం ఎంత ఇంట్రెస్టింగ్గా చూడము, అంత డీప్గా కూడా తీసుకోము అనమాట. అదే కొంచెం అది మనకి అందుబాటు అవ్వటం లేదు, లేదా కొంచెం కష్టంగా ఉంది అనే దానిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ జాగ్రత్తగా చూసుకుంటాం అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, మాట్లాడేటప్పుడు ఇంకొక పాయింట్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, కన్వర్జేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఐ కాంటాక్ట్తో మాట్లాడండి.
సో ఐ కాంటాక్ట్ అనేది చాలామందికి ఇప్పుడు నేను చెప్పినా కూడాను మీ అందరికీ కొంచెం సిల్లీగా అనిపించవచ్చు. ఐ కాంటాక్ట్లో ఏముంది, దానికంత పవర్ ఉందా అని మీరు అనుకోవచ్చు. డెఫినెట్లీ ఉంది అనమాట. సో ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసి మాట్లాడుతున్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అనమాట. ఎదుటి వాళ్ళకి కూడా ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది మిమ్మల్ని చూస్తున్నప్పుడు. అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ, లేదా మీరే మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ పక్కకు చూసుకుంటూ, దిక్కులు చూసుకుంటూ, వేరెవరినో చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతున్నారనుకోండి, మీ పైన నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఆటోమేటిక్‌గా పడిపోతుంది అనమాట. కానీ మీకు పాజిటివ్ ఇంప్రెషన్ రావాలి అంటే, వాళ్ళు మీకు ఫ్లాట్ అవ్వాలి అంటే డెఫినెట్లీ మాట్లాడుతున్నప్పుడు ఎక్కువసేపు గంటల తరబడి వాళ్ళ ఫేస్‌లో ఫేస్ పెట్టి చూస్తూ ఉండండి అని నేను చెప్పను కానీ, బట్ ఒక 2-3 మినిట్స్ అయినా ఐ కాంటాక్ట్‌తో మాట్లాడటానికి ట్రై చేయండి. చాలా మంచి కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. మాట్లాడే అవతల ఎదుటి పర్సన్‌కి కూడా ఒక మంచి ఫీల్ కలుగుతుంది అనమాట. ఈ పర్సన్ ఏమంటారు, ఓపెన్, డేర్ టు డేర్ మనతో జెన్యూన్‌గా మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ వస్తుందనమాట. డెఫినెట్లీ చాలా పవర్ ఉంది దీనికి. సో మాట్లాడేటప్పుడు కరెక్ట్‌గా వాళ్ళ మాటలు వింటూ అండ్ అలాగే మీరు చెప్పే మాటలు వాళ్ళు వినేలా చేసుకుంటూ మీరు మాట్లాడాలన్నమాట. కన్వర్జేషన్ అనేది షార్ట్‌గా మాట్లాడినా కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండాలనేది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి అమ్మాయికి ఎప్పుడు కూడాను ఆ అమ్మాయి హ్యాపీ మూమెంట్స్‌లో చాలా చాలా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళకి మీరు పక్కన లేకపోయినా పర్లేదు కానీ, బట్ ఒక ఎమోషనల్ సిచ్యువేషన్‌లో ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ అమ్మాయి ఒక తోడు ఉంటే బాగుండు, లేదా నాకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండు, లేదా నన్ను ఓదార్చడానికి ఒక పర్సన్ ఉంటే బాగుండు, సో లేదా నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఎవరైనా నాకు అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్‌లోనే వస్తుంది అనమాట. సో కానీ ఇక్కడ మీరు అలాంటి సిచ్యువేషన్‌లోనే తనకి దగ్గరగా ఉండాలి. అంటే నేను చెప్పే పాయింట్ మీకు కొంచెం అర్థమైందో లేదో కానీ, అమ్మాయి సంతోషంగా ఉన్నప్పుడు కాదు, అమ్మాయి బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి. సో అలాంటి వాళ్ళకి ఎవరైనా సరే ఫ్లాట్ అయిపోవాల్సిందే అనమాట. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా మీకు తెలుసో లేదో కానీ అందానికి, ఆస్తికి ఇలాంటి వాటికన్నా కూడాను ఎమోషనల్‌గా ఎక్కువ కనెక్ట్ అయిపోతుంటారనమాట. సో ఆ ఎమోషన్ టైంలో మీరు ఏదైతే చేస్తారో, ఏ హెల్ప్ అయితే మీరు చేస్తారో అది వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. సో అంటే అమ్మాయిలు కొంతమంది చూడటానికి కఠినంగా కనిపించినా చాలా చాలా సాఫ్ట్ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు కూడాను ఒక హెల్ప్ చేసిన వాళ్ళని అంత ఈజీగా మర్చిపోరు వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే ఒక ప్రాబ్లమ్ వచ్చిందో, అంటే మీరు నార్మల్గా ఏంటంటే నేను చెప్పేది మీరు చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో అమ్మాయికి దగ్గర అవ్వాలని, సో క్లోజ్ అవ్వాలని ఏవో చేస్తూ ఉంటారు, మీకు తోచింది ఏదో చేస్తుంటారు అనుకోండి. బట్ కానీ ఇక్కడ అమ్మాయి ఏదైతే ఒక ప్రాబ్లంలో ఉందో అలాంటి సిచ్యువేషన్ని మీరు క్యాచ్ చేసుకోండి అంటే అదైతే నెగటివ్గా అని కాదు. అలాంటి సిచ్యువేషన్లోనే మీరు క్లోజ్ అవ్వండి. వాళ్ళకి ఏం కావాలి, ఏం ప్రాబ్లం వచ్చింది, సో పర్లేదు ఓకే నాతో షేర్ చేసుకొని పెయిన్ తగ్గుతుంది అంటే అని చెప్పటం కానీ, లేదా ఆ అమ్మాయికి మీరు ఏదైనా చేతనైనా సాయం చేయటం కానీ. అట్ ద సేమ్ టైం ఇది కేవలం అమ్మాయికైనా నేను చెప్పట్లేదు, అబ్బాయిలైనా సరే ఎవరికైనా వర్తిస్తుంది. సో అంటే అలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనేది మీరు దాన్ని కొంచెం సెన్సిటివ్గా డీల్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఫిదా అయిపోతారు వాళ్ళు. సో ఫైనల్ ఇవన్నమాట 4-5 పాయింట్స్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగానే నేను చెప్పాను అనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా మీ పార్ట్నర్, మీరు ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఐ థింక్ బాయ్ ఆర్ గర్ల్ ఏమో కానీ, బట్ వాళ్ళతో మీరు ఎలా ఉండాలనేది క్లియర్గా చెప్పేశాను. సో దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు మీకు ఇంతకు ముందున్న దానికన్నా కూడాను చాలా దగ్గర అయిపోతారు అనమాట. అంటే నేను చెప్పిన పాయింట్స్ మీరు ఫాలో అయితే డెఫినెట్లీ. సో ఇది అనమాట వీడియో, అండ్ మరొక వీడియోతో కలుద్దాం. అండ్ టేక్ కేర్, బాయ్.